అదిగో హరీష్ రావు గారికి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు రెడీగా ఉన్నారు. నమస్కారం సార్, మీరు ఆర్టీసీని బస్ట్ పట్టిస్తున్నారంట కదా, నిజమేనా? బీఆర్ఎస్ ఏందంటే పని పాట లేదు. పని ఎందుకు లేదు సార్, రోజు మీ ఎంట పడుతున్నారు కదా, దానికంటే పెద్ద పని ఇంకేటి ఉంటది. గతంలో మీరు 3-4 సార్లు ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు 4 సార్లు పెంచితే మీరు 20 నెలల్లోనే 5 సార్లు పెంచారు కదా. ఇలా అయితే ఉచిత బస్సు పెట్టి ఏం ఉపయోగం అని అడుగుతున్నారు హరీష్ రావు గారు. అసలు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఉచిత బస్సు పెడితే పెట్టారు కానీ అసలు రేట్లు ఎందుకు పెంచుతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. రేట్ల పెంపు అనేది ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉంటది. అదంతా మాకు తెలదు సార్, రేట్లు తగ్గిస్తారా లేదా? మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది. ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నవ్వు వస్తుందా? ఎందుకు సార్? కనీసం సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడటానికి. ఆర్టీసీ కోసం ఎవరేం చేశారో తెలియడం ఎలా మరి? చర్చకు మీరు సిద్ధమా? వాళ్ళు ఎప్పుడు రెడీయే, మీదే ఆలస్యం. హరీష్ రావు వస్తాడా, కేటీఆర్ వస్తాడా? మీకు ఎవరు కావాలి సార్? మీ ఇద్దరిట్లో ఎవరు వచ్చినా సరే. అది కుదరదు కానీ ఇంకో మాట చెప్పండి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ట్రోల్స్ పెట్టియడం. ట్రోలింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది సార్. ఒరే పిచ్చి సన్నాసులారా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొత్త ఇది. బాగా రాడు తేలిపోయారు అయితే. ఎన్ని రోజులు చెప్తారు అబద్ధం? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పేదంతా అబద్ధమేనా? కొత్త కొత్త అబద్ధాలు కొత్త కొత్త రోజుల్లో కొత్త కొత్త రీతుల్లో చెప్పాలని ఒక ఆలోచన తప్పితే దీంట్లో ఏమీ లేదు. ఏటో ఏది అబద్ధమో ఏది నిజమో మాకేట అర్థం కావట్లేదు.